సమాలోచనకు స్వాగతం. నేను ఇప్పుడు చెప్పబోయేది ఒక 40 ఏళ్ల క్రితం జరిగినటువంటి నిజమైన కథ. ఈ 40 ఏళ్ల క్రితం ఒక అమ్మాయిని చక్కగా సకల లాంఛనాలతో పెళ్లి చేసి పంపించిన తర్వాత ఒక బ్యాంక్లో క్లర్క్గా చేస్తున్నటువంటి అల్లుడు ఎంతో అన్యోన్యంగా పిల్లతో ఉంటాడు, చక్కగా కాపురం చేసుకుంటాడు అనుకున్నటువంటి మామగారికి చాలా ఎదురుదెబ్బే తగిలింది. ఆ ఇంట్లో ఉన్నటువంటి విధవరాలైన తల్లి, విధవరాలైనటువంటి అక్క ఆ అబ్బాయి కాపురం సజావుగా సాగనివ్వలేదు. అతని టైం అంతా వీళ్ళకే ఇవ్వాలి. అతను ఏది మాట్లాడినా బయటికి వెళ్ళినా వీళ్ళతోనే వెళ్ళాలి. ఆ అమ్మాయిని తీసుకుని కూరగాయలకు కూడా వెళ్ళడానికి వీల్లేదు. రాత్రి 9 అయినా 10 అయినా కూడా వీళ్ళకి నిద్ర వచ్చినప్పుడు వీళ్ళు గదుల్లోకి వెళితే అప్పుడే ఆ అబ్బాయి తన గదిలోకి వెళ్ళాలి. ఈ విధంగా అనేక రకమైన టార్చర్స్ ఆ అబ్బాయి భరించాడు. ఆ అమ్మాయి కూడా భరించింది. చాలా నెమ్మదస్తురాలు, బంగారం లాంటి పిల్ల, బీకామ్ చేసింది, CA చేస్తూ ఉంటే పెళ్లి చేశారు. అతను చాలా ప్రేమగా ఉంటాడు, కానీ చాలా నిస్సహాయుడు. ఎందుకంటే అతనికి తల్లిని అక్కని ఎదిరించే ధైర్యం లేదు. తల్లి తండ్రి చనిపోయినప్పటి నుంచి తనని పెంచింది, తను ఎంతో త్యాగాలు చేసిందని అతనికి ఒక భావన. అది నిజమే కావచ్చు, కానీ తన కాపురం సాగనివ్వకుండా తన్ని నమ్ముకుని వచ్చిన అమ్మాయికి అన్యాయం చేస్తోంది అనేది అతనికి తెలిసినా తల్లిని ఎదిరించలేని స్థితి. ఆ పరిస్థితిలో వాళ్ళ జీవితం ఒక 7-8 నెలలు గడిచింది. ఆ అమ్మాయి ఇంక ఉండలేకపోయింది. ఇంటిల్లిపాది పనులు చేసి పెడుతూ, అందరి బట్టలు ఉతుకుతూ, అంట్లు తోముతూ, వంట చేస్తూ, ఇంట్లో పనమ్మాయి లేకుండా ఒక పనమ్మాయిలాగా ఆ ఇంట్లో పనిచేస్తూ ఉంటాం. సరదాగా భర్తతో ఒక 2 నిమిషాలు మాట్లాడుకునే పరిస్థితి కూడా లేదు. ఆ పరిస్థితిలో ఒక 8 నెలలు అక్కడ ఉండి ఆ అమ్మాయి పుట్టింటికి వచ్చేసింది. వచ్చేసి ఎదురు చూస్తోంది ఎప్పుడు తనని భర్త తీసుకెళ్తాడా అని. ఆ అమ్మాయి పుట్టింటికి వచ్చిన నేపథ్యం ఏంటంటే అతనికి బాంబే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళిద్దరితో కలిసి ఉండాలి. ఎంతకాలం ఉండగలదు? వాళ్ళకి ఊడిగం చేస్తూ డిక్లేర్ చేసేసారు అత్తగారు, నువ్వు బాంబే వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు ఇక్కడే ఉండాలి. దాంతో ఇంకా అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళడం ఏళ్ళు గడిచిపోయినాయి. ఈ అమ్మాయిని తీసుకెళ్ళటానికి అతనికి ధైర్యం లేదు. అలాగే తల్లి అక్క అది పండివ్వలేదు. దాంతో పాపం ఒక 9 సంవత్సరాల తర్వాత వాళ్ళ అత్తగారు చనిపోయిన తర్వాత, ఆవిడ సంవత్సరికాలు కూడా అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చాడండి అల్లుడు అత్తగారింటికి. వచ్చి వాళ్ళ ఆవిడ్ని క్షమించమని అడిగి వాళ్ళ మామగారికి అత్తగారికి కాళ్ళకి దండం పెట్టి, నాతో మీ అమ్మాయిని పంపించండి, నేను చాలా పొరపాటే చేశాను, కానీ నేను అంత ధైర్యవంతుని కాదు, మా అమ్మకి ఎదిరించే అంత ధైర్యవంతుని కాదు అని చెప్పి అప్పుడు భార్యని సగౌరవంగా తీసుకెళ్ళాడు తనతో. అది 40 ఏళ్ల నాటి కథ. ఇదే సిచ్యువేషను ఈరోజు కూడా జరుగుతూనే ఉంది అనేక కుటుంబాల్లో. మరి 40 ఏళ్ల క్రితం అతను 10 ఏళ్ళు ఆగాల్సి వచ్చింది. తన జీవితం 10 ఏళ్ల పాటు ఇలా నిస్సారంగా గడపాల్సి వచ్చింది. అతను ఒక్కడ అక్కడ, అతను ఎప్పుడు తీసుకెళ్తాడని ఈ అమ్మాయి ఇక్కడ. ఈ సిచ్యువేషన్స్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్నేళ్ళు ఆగే సహనం ఎవరికన్నా ఉంటుందా? అందుకనే ఇప్పుడు కొత్తగా పెళ్ళవుతున్న వాళ్ళు కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నవాళ్ళు కానీ ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. వాళ్ళ పేరెంట్స్కి ఎంత టైం ఇవ్వాలి, తన్ని నమ్ముకుని వచ్చిన భార్యకి ఎంత టైం ఇవ్వాలి. ఈ విషయంలో ఎవరికైనా సరే నో చెప్పటం, బోర్డర్ గీయడం తప్పనిసరి. అంత మాత్రాన్ని తెగిపోయే సంబంధాలు ఏవైతే ఉన్నాయో అసలు అవి బంధుత్వాలు ఎలా అవుతాయి? కాబట్టి ఎవరు నొచ్చుకోరు, నొచ్చుకున్నా పట్టించుకోక్కర్లేదు. తనని నమ్ముకుని వచ్చిన భార్యని ప్రయారిటైజ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సందర్భంలో ఇంకొక విషయం కూడా ఏంటంటే, మన జీవితం చాలా చిన్నది. పెళ్లి చేసుకుంటున్నామంటేనే కమిట్మెంట్. కాబట్టి ఆ కమిట్మెంట్ నుంచి మీరు దూరం వెళ్ళిపోకండి. మీరు నిజంగా అంత ప్రాముఖ్యతే మీ అమ్మకి కానీ, అక్కకి కానీ, తండ్రికి కానీ ఇచ్చి భార్యని నెగ్లెక్ట్ చేయదలుచుకుంటే అసలు పెళ్ళే మానుకోండి. ఎందుకంటే ఇంకొకటి జీవితం నాశనం చేసే హక్కు మీకు లేదు. ఇప్పుడు ఆడపిల్లలు ఖచ్చితంగా ఒక 40 ఏళ్ల క్రితం వాళ్ళలాగా అయితే ఉండరు. వాళ్ళు చూస్తారు, కొంత సహనం పడతారు. ఆ సహనం పరిధి దాటిపోయిందనుకోండి, ఆ రిలేషన్షిప్నే బ్రేక్ చేసుకుంటారు. మీరేం సాధిస్తారు? అలా చేయడం వల్ల మీరేం సాధిస్తారు? రేపు ఇంకొకరిని చేసుకొని వచ్చినా అదే సిచ్యువేషన్ కదా. కాబట్టి ఇంట్లో ఉన్న పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకోవటం అనేది చాలా చాలా అవసరం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ జీవితాలు సరిదిద్దుకోండి. బై ఫర్ నౌ.